వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. ఈరోజు మా బాబు కోసం నేను ఉప్మా చేయబోతున్నాను అనమాట, వెజిటేబుల్ ఉప్మా. సో మా బాబుని కూడా ఇంక్లూడ్ చేస్తాను అందులో. సో అందరూ చూసేయండి, ఎమ్మీగా ఉంటుంది, వీడు ఇష్టంగా తింటాడు. అది మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా, అది మనం కూడా తినేయచ్చు. సో చాలా సింపుల్ అనమాట ప్రాసెస్. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే చెప్పు. ఓకే ఓకే మనకి వెజ్జెస్ కావాలి కదా, అందులోకి మెయిన్గా నేను ఏమేస్తానంటే, ఒకటి చిన్న సైజు, ఈ సైజు సరిపోతుంది, బంగాళదుంప ఒకటి, అండ్ ఒక క్యారెట్, అండ్ చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్న ఉల్లిపాయ, అండ్ ఇంత పచ్చిమిరపకాయ. ఎందుకంటే కారం ఎక్కువ వేస్తే చిన్నపిల్లలు తినలేరు కదా, అందుకే ఇవి ఒక్కటి సరిపోతుంది అనమాట, పచ్చిమిరపకాయ. సో ఈ వీటితో మనం ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఇవి కట్ చేసుకోవాలన్నమాట, చిన్నగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. అండ్ నేనైతే ఆనియన్, పచ్చిమిరపకాయ కట్ చేస్తాను. ఇవి బంగాళదుంపను, క్యారెట్ మాత్రం తురుముతాను అనమాట, ఎందుకంటే ముక్కలుగా ఉంటే వీడు తినడు. సో అందుకే తురిమేస్తే అందులో మిక్స్ అయిపోద్ది, తినేస్తాడు కాబట్టి నేను కోరుతాను అనమాట. సో ఇంకెందుకు లేట్, వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా పొటాటోని మనం పీల్ చేసుకుందాం. కార్తికేడి ఈ టైప్లో మనము మొత్తం పీల్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ని కూడా, అబ్బా. సో క్యారెట్ని కూడా నీట్గా పీల్ చేసేసుకున్నాను. ఈ రెండు ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసేయడమే. సో ఫ్రెండ్స్, ముందు ఆనియన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ని నీట్గా కట్ చేసుకోవాలి, చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలన్నమాట. ఎందుకంటే చిన్న పీసెస్ కింద కట్ చేస్తే ఈజీగా త్వరగా కుక్ అవుతాయి కదా, అందుకని చెప్పి. ఇలా చేసిన తర్వాత మధ్యలోకి ఇదిగోండి ఇలా ఒకసారి కోసుకున్నట్లయితే చిన్న పీసెస్ కింద వస్తాయి బాగా. ఇప్పుడు ఇలా కట్ చేయడం. చాకు పదునుగా ఉంటే చూసుకొని కట్ చేయండి, ఎందుకంటే చేయి తెగే అవకాశం ఉంది కాబట్టి చూసుకొని నీట్గా. చూసారు కదా, ఈ టైప్లో ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్. అండ్ ఇంకో బద్ద కూడా కోసేద్దాం. సో ఫ్రెండ్స్, ఆనియన్ కట్ చేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ పచ్చిమిరపకాయని కూడా మనం కట్ చేసేయాలన్నమాట, చిన్న చిన్న పీసెస్ కింద. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తే సో ఇదిగోండి ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి, ఈ టైప్లో రౌండ్ రౌండ్గా. సో సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఫ్రెండ్స్, మనకి ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ కట్ చేసేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని క్యారెట్ని తురమాలన్నమాట. సో తురుముకుంటే మనకి ఈజీగా త్వరగా కుక్ అయిపోద్ది. ముక్కలుగా అయితే మా బాబు తినడు కాబట్టి నేను తురిమాను. మీకు ముక్కలుగా కావాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు, అందులో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో తురిమేసాను క్యారెట్ కూడా. అండ్ చిన్న ముక్క మిగిలింది లాస్ట్లో, దీన్ని వెజిటేబుల్స్లాగా తినేస్తున్నా. నెక్స్ట్ మనం పొటాటోని కూడా తురుముకోవాలి. ఓకే, మనకి క్యారెట్ అండ్ పొటాటో తురుముకోవడం అయితే అయిపోయింది. సో వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫుడ్ ప్రిపేర్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఉప్మా ప్రిపేర్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. అండ్ మనం ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ అండ్ ఆలు మీన్స్ బంగాళదుంప. సో ఇవన్నీ మనం కట్ చేసుకున్నాం కదా. సో వీటితో మనం ఉప్మా ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగించుకోవాలి. సో ప్యాన్ పెట్టేద్దాం స్టవ్ మీద. సో ఫ్రెండ్స్, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేద్దాం. స్టవ్ ఆన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనిలో. అంత సరిపోతుంది కొంచెం, ఎందుకంటే ఆయిల్ అంత ఎక్కువ పట్టదు.
అండ్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కితేనే మనకి వెజిటబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి, కాబట్టి కొంచెం ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. సో ఫ్రెండ్స్, మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది కాబట్టి వెజిటబుల్స్ అని ఇందులో షిఫ్ట్ చేసేసుకోవడమే. ఇవి ఏంటి అని చూస్తున్నారా ఏంటి? ఇవి రేగికాయలు. నేను రేగోడియాలు పెడదాం అనుకున్నాను, బట్ ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, అందుకని ఇంకా పెట్టలేదు. సో లేట్ ఎందుకు, ఇంకొండ ఆయిల్ కాగిపోయింది. మనకి వెజిటబుల్స్ అన్ని ఇందులో వేసేసుకుందాం. సో మనం ఫస్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేయాలి. ఇవి వేగిన తర్వాత రిమైనింగ్ వేసుకోవాలి. సో గరిటతో తిప్పేసుకుందాం. మంచిగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చినాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రిమైనింగ్ వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ అండ్ ఆలు. ఇప్పుడు కలిపేసుకోవడమే మొత్తం. ఇలా వెజ్జెస్ అన్నీ కలిపిన ఉప్మా ఇస్తే పిల్లలు హెల్తీ అండి. ఎందుకంటే మనం క్యారెట్ వేస్తున్నాం, ఇందులో ఆలు వేస్తున్నాం. అదే నార్మల్గా కూర వండి తినమంటే అది తినరు. అందుకని ఇలా ఉప్మాలు కానీ ఓట్స్ దోశ అలాంటివి ప్రిపేర్ చేసుకొని పెట్టేయడమే. ఓట్స్ దోశలో కూడా మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఈ ఉప్మాలో కూడా యాడ్ అవుతాయి కాబట్టి మనం ఇలా పెట్టేయచ్చు. అండ్ ఓట్స్ దోశ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేశాను. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా లేకపోతే చూడాలనిపించినా వెళ్ళి చూడండి. రెసిపీ మాత్రం బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయవచ్చు. అండ్ వేగుతుంది కదా, ఇందులో లైట్గా సాల్ట్ వేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు సాల్ట్ వేసేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వెజిటబుల్స్ కుక్ అవడానికి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత అవి కుక్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, అదేంటంటే రవ్వ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, రవ్వ తీసుకుంటున్నాను నేను. ఏ గ్లాస్ అయితే మనకి వాటర్ పోసుకుంటామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను నేను. సో ఇంత క్వాంటిటీలో తీసుకుంటున్నాను. సో ఈ రవ్వ తీసుకుని ఒక పళ్ళులో పోసేసుకున్నాం అనుకోండి, మనం వాటర్ పోసేటప్పుడు ఈ గ్లాస్తో పోసేయచ్చు. సో ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాం. సో దీన్ని, ఈ రవ్వని ఇందులో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఎందుకంటే వాటర్ ఈ గ్లాస్తో పోసేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 4 గ్లాసులు నీళ్ళు పోస్తాను. ఎందుకంటే కొంచెం క్రీమీ స్ట్రక్చర్లో ఉంటేనే మా వాడు తింటాడు, మరి ముక్కలు ముక్కలుగా ఉంటే తిండ ఉప్మా. సో అందుకని చెప్పి నేను 1కి 4 పోసుకుంటాను. మీకు గట్టిగా కావాలంటే 1కి 3 పోసుకోవాలి వాటర్ అనమాట. ఓకే, ఇప్పుడు వాటర్ పోసేద్దాం. సో మనం 4 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. సో గ్లాస్లో వాటర్ పోసేసుకొని ఈ వాటర్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అలా 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇది సెకండ్ గ్లాసు. అండ్ దీనిలో పోసేయడమే. సో మనం 4 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా, ఇప్పుడు ఆ వాటర్ అనేది మరగాలన్నమాట. మరిగినప్పుడు మీకు చూపిస్తాను. ఈ లోపు కొంచెం మరగనివ్వాలి. మూత పెట్టి కొద్దిగా మరగనిద్దాం. ఇలా ఈ టైప్లో మూత పెట్టుకుంటే మరుగుతుంది. అండ్ మరిగిన తర్వాత చూపిస్తాం. సో మీ పిల్లలు కానీ మీకు కానీ అన్నం తినాలనిపించలేదు అనుకోండి, ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకోండి. వెజిటేబుల్ ఉప్మా అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే వెజ్జెస్ అన్నీ మనం వేస్తాం కాబట్టి. మరిగే స్టేజ్లోకి వచ్చింది, మరుగుతూ ఉంటుంది, ఇంకొంచెం అవ్వాలి. ఈ లోపు మా కార్తిక్ ఏం చేస్తున్నాడో ఒక లుక్ వేసి వద్దాం. కార్తీక్,
ఏం చేస్తున్నావు? చూసారా, ఒక్క నిమిషం నేను లేకపోతే ఫోన్కి ఎలా అతుక్కున్నాడో. ఫోన్లో బొమ్మలు అయితే చూస్తున్నాడు. ఫోన్ ఆపేస్తే చూడండి ఎలా రియాక్ట్ అవుతాడు. ఇనో చూసారా పర్ఫార్మెన్స్. తాస్పామ్ ఉంటుంది కదా, తాస్పామ్కి ఏదన్నా ఒక దెబ్బ వేసినప్పుడు రియాక్ట్ అవుద్ది, బొస్ కొడతా అలా వస్తాడు. చూసారా అలా పీకేసుకుంటున్నాడు. ఇంక వాడి ఇష్టం, అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నా. చూసారు కదా అలా మరుగుతుందో. ఇలా మరిగినప్పుడు మనం ఇంకా రవ్వని ఇందులో వేసేసుకోవడమే. సో ఇప్పుడు మరుగుతుంది కదా, మనం రవ్వ వేసేద్దాం ఇందులోకి. కలుపుతూ వేసుకోవాలి రవ్వ, గెరిటితో కలుపుతూ వేసుకోవాలి. చూడండి ఈ టైప్లో. ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఒక నిమిషం, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మరి సాంబార్లా వచ్చింది ఏంటి అనుకోకండి, ఇది చల్లారాక గట్టిగా అయిపోతుంది. అండ్ మా బాబుకి ఇప్పుడు 2 years అనమాట. వాడికి ఈ టైప్లోనే ఇష్టం. ఏమో వాడు ఎదిగిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటాయో తెలీదు. ఇప్పుడైతే నా వంటకాలన్నీ తింటున్నాడు బాగానే, అందుకనే వాడి కోసం ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఇది ఈవినింగ్ డిన్నర్ కింద వాడికి ఇస్తున్నాను అనమాట. అండ్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి మంటని, ఎందుకంటే అది బయటికి పైకి చింతుతూ ఉంటుంది. ఫ్లేమ్ తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం మూత పెట్టి ఒకసారి మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందాక మీద చాలా గట్టిగా అయిపోయింది. ఇది ఇంకొక నిమిషం ఉంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. అండ్ దీనిలో మనం కొత్తిమీర వేసుకోవచ్చు. అండ్ నేను ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఆనియన్స్ను అవి ఉడికించినప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ నేను డైరెక్ట్గా ఆనియన్స్ అండ్ ఇవి చిల్లీస్ వేసి చేసేసాను కదా. మీరు ఒకవేళ తినేలా ఉంటే పోపులు వేసుకోవచ్చు. మా వాడికి పోపులు అంత నచ్చ కాబట్టి నేను వేయలేదు, డైరెక్ట్ చేసేసాను. మీకు కావాలంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఇంకా ఇదేంటిది క్యాష్యూ నట్స్, జీడిపప్పు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్ షిఫ్ట్ చేసుకోవాలి. మా వాడు అవి ఏం తిండు కాబట్టి నేను డైరెక్ట్ ఇలా చేస్తాను. మీరు మళ్ళీ కామెంట్స్లో ఏంటి పోపులు వేయలేదు అది వేయలేదు అని చెప్పకండి ప్లీజ్. సో ఫ్రెండ్స్ అయిపోయింది ఉప్మా అయితే. చూసారు కదా, ఇదిగోండి ఇలా వచ్చింది. కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మా బాబు ఇష్టపడతాడు కాబట్టి నేను ఇలా చేశాను. మీకు గట్టిగా కావాలంటే ఒక గ్లాస్ తగ్గించుకోవాలి. చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూతేసి 1 నిమిషం పాటు కవర్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఉప్మా అయితే ఇలా వచ్చింది. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా బాబుకి అయితే ఫీడ్ చేసేస్తాను. అండ్ మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లికా జాను. కార్తిక్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గైస్. బాయ్ 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 బాయ్.